జగిత్యాల జిల్లా కదలపూర్ మండలం కలికోట గ్రామంలోని సురమ ప్రాజెక్టు పనులు కుడి ఎడమ కాలువల పనులు పూర్తి చేయాలని ప్రాజెక్టు శిలాఫలకం వద్ద రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు। ఈ కార్యక్రమంలో ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కదలపూర్ మేడిపల్లి భీమారం మండలాల వరప్రదయని కలికోట సురమ ప్రాజెక్టు కుడి ఎడమ కాలువల పనులు పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు। కత్లాపూర్ మేడిపల్లి భీమారం మండలాల ప్రజల రైతుల వరప్రదాయని సుమారు 43,100 ఎకరాలకు సాగునిచ్చే కత్లాపూర్ మండలంలోని కలికోట సూరమ్మ ప్రాజెక్టు పనులు కుడి ఎడమ కాలువలకు సంబంధించినటువంటి పనులు చేపట్టడానికి సుమారు 54 మాసాల క్రితం ఈ రోజుకి 54 మాసాలు 54 నెలలు పూర్తయి 55 నెలల వరకు శిలాఫలకం సాక్షిగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి నెల 22వ తేదీన మన నిరసన కార్యక్రమాలు మొద్దు నిద్ర పోతున్న ప్రభుత్వాన్ని తట్టి లేపడానికి చేస్తున్నాం। ఇది 29వ నిరసన 29వ ధర్నా। ఈరోజు ఈ 54 నెలలు పూర్తయినటువంటి శిలాఫలకం దగ్గర చేస్తూ ఇప్పటికైనా మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వం కళ్ళు తెరుస్తుందని చెప్పిన ఒక ఆశాభావంతో ధర్నాను రైతుల పక్షాన్ని చేస్తున్న మాట। 2018 రాష్ట్ర తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల కంటే ముందు ఈ 3 మండలాల ప్రజల ఓట్లను రైతుల ఓట్లను దండుకోవడానికి 206 కోట్లతో ఈ శిలాఫలకం వేసి కలికోట సూరమ ప్రాజెక్టు నుంచి నీరును చూపెట్టి ఓట్లను దండుకొని ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే పట్టించుకోడు, ఎంపీ పట్టించుకోడు। ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెలో కలికోట సూరమ ప్రాజెక్టు అని రైతుల పక్షాన నినాదం చేస్తే ప్రగతి భవన్లో సీఎం గారు సమావేశం పెట్టి వరద కాలువ ద్వారా నీళ్లు తీసుకొస్తానని చెప్పన్నమాట। ఏమైందని చెప్పన్నా ఈరోజు ఉలకదు పలకదు ఈ ప్రభుత్వం। ఇటీవల జగిత్యాల జిల్లా కలెక్టర్ సముదాయం ప్రారంభంకి వచ్చినప్పుడు కొత్త సీసాలో మళ్ళీ పాత సారనే విధంగా అదే మాట కేసీఆర్ గారి నోట కలికోట సూరమ్మ ప్రాజెక్టు పనులు మనం ప్రారంభించుకోవాల్సి ఉంది అంటున్నాడు తప్ప 54 మాసాలు పూర్తయిందనే ఆలోచన వారికి ఇవ్వడం లేదా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు వారికి తెలిసినా తెలియనట్టు నటిస్తున్నా అని చెప్పినటువంటి మాట ఈరోజు రైతులను నట్టేట ముంచేటువంటి కార్యక్రమం। మొన్న మల్లన్న జాతరలో తాండ్రాలకు వెళ్ళినప్పుడు ఒక రైతు అంటుండు అప్పుడే ఇంకెండకాలం ప్రారంభం కాలే బోర్లు దగ్గర పడుతున్నాయి, గుప్పించుకుంటూ వస్తున్నాయి నీళ్లు, భూగర్భ జలాలు లేవని చెప్పిన మాట। ఈరోజు ఈ ప్రభుత్వం అసలు ఈ నీళ్ళు ఇస్తుందా లేదా? ఎల్లపల్లి ప్రాజెక్టు స్టేజ్ 2 ఫేజ్ 1లో 1,00,000 ఎకరాలు నీళ్ళు ఇచ్చారని చెప్పని గొప్ప చెప్పుకునేటువంటి శాసనసభ్యుడు 30,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వని పరిస్థితుల్లో ఇక్కడనే 43,100 ఎకరానికి అసలు కుడి ఎడమ కాలు తట్టడి మట్టి కూడా వేయలేరు। అసలు ఇంకెప్పుడు ప్రారంభిస్తారు? మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి। అప్పుడేమో 2018లో 6 మాసాలు ఎన్నికల కంటే ముందు ఈ కుడి ఎడమ కాలువల శిలాఫలకం నాటకం డ్రామా